హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ మోడల్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్సే అండి. సో ప్రీవియస్గా వచ్చినటువంటి జనరల్ స్టడీస్ బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జనరల్ స్టడీస్ అంటే సైన్స్ అండ్ సోషల్ ఉంటాయి కాబట్టి ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్సికి, నెక్స్ట్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ వన్, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, ఇండియాను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాచరిక పాలన కిందకు మార్చబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు శకం 1858. నెక్స్ట్ వన్, నెహ్రూ నివేదికను తిరస్కరించిన తర్వాత మహమ్మద్ అలీ జిన్నా ఏ సూత్రాన్ని ప్రతిపాదించాడు? ఆన్సర్ ఆప్షన్ 2 14 సూత్రాలు. నెక్స్ట్ వన్, లాహోర్ కుట్ర కేసు కింద శివరాం హరి రాజ్గుర్ను ఉరితీసిన తారీఖు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మార్చ్ 23, 1931. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ స్థాపకులలో క్రింది వారిలో ఎవరు లేరు? ఆన్సర్ ఆప్షన్ 1 చంద్రశేఖర్ ఆజాద్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ అధికారి సాండర్స్ ఎవరి చేత హత్య చేయబడ్డాడు? ఆన్సర్ ఆప్షన్ 1 భగత్ సింగ్. నెక్స్ట్ వన్, క్రిప్స్ మిషన్ ఇచ్చుటకు సిద్ధపడిన వాటిని దివాలా తీస్తున్న బ్యాంకుకు ఇస్తున్న ముందస్తు చెక్కుగా ఎవరు విమర్శించారు? ఆన్సర్ ఆప్షన్ 2 గాంధీ. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో దక్షిణ భారతదేశాన్ని రాజ్య సంరక్షకురాలిగా పాలించిన నాగానిక ఈ క్రింది వారిలో ఎవరి రాణి? ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి శాతకర్ణి. నెక్స్ట్ వన్, శాతవాహనుల పాలనా కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని క్రింది విధంగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆహార. నెక్స్ట్ వన్, ఆంధ్రదేశంలో పంచారామాల నిర్మాత ఎవరు? ఆంధ్రదేశంలో పంచారామాల నిర్మాత ఆప్షన్ 4 మొదటి చాళుక్య భీముడు. నెక్స్ట్ వన్, ఈ క్రింది విజయనగర పాలకుల్ని కాలానుక్రమంగా పేర్చండి? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి వారు రెండవ దేవరాయలు, నెక్స్ట్ సాలువ నరసింహ, నెక్స్ట్ అచ్యుత దేవరాయ, చివరివాడు రెండవ వెంకటపతి రాయలు. నెక్స్ట్ వన్, సకల నీతి సమ్మతము గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మడికి సింగన. నెక్స్ట్ వన్, ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఆరంభించిన కాకతీయ పాలకుడు ఎవరు? ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించినది ఆప్షన్ 1 రుద్రదేవుడు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ తెలుగు గ్రంథంలో కృష్ణదేవరాయుని దినచర్య వర్ణించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 రాయవాచకము. నెక్స్ట్ వన్, వజ్రకరూర్ దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 3 వజ్రాలు. నెక్స్ట్ వన్, ఆంధ్ర మహిళా సభ వీరిచే స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 దుర్గాబాయి దేశ్ముఖ్. నెక్స్ట్ వన్, ఏ నది ఒడ్డున శ్రీముఖలింగం కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 వంశధార. నెక్స్ట్ వన్,
ఏబి అను రెండు వస్తువులను వరుసగా 20 మీటర్ సెకండ్ పవర్ -1 30 మీటర్ సెకండ్ పవర్ -1 వేగాలతో పైకి విసిరినచో వాటి ఆరోహణ చలనంలో చివరి సెకండ్లో అవి ప్రయాణించే దూరాల నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 1:1. నెక్స్ట్ 1. m అను ద్రవ్యరాశి గల ఒక కణం r వ్యాసార్థం గల వృత్తంపై ఏకరీతి వడి vతో చలిస్తూ ఉన్నది. అది అర్ధవృత్తం పూర్తి చేయుటకు పట్టు కాల వ్యవధిలో దానిపై ఉన్న సరాసరి బలం దీనికి సమానం. ఆన్సర్ ఆప్షన్ 2 2mv²/r. నెక్స్ట్ 1. 80 కేజీల ద్రవ్యరాశి గల ఒక మనిషి రైలు బోగి నందు బోగి చట్రం పరంగా తూర్పు దిశలో 10 మీటర్ సెకండ్ పవర్ -1 వేగంతో కదులుచున్నాడు. రైలు 10 మీటర్ సెకండ్ పవర్ -1 వేగంతో పడమర దిశగా ప్రయాణిస్తున్నచో భూమి చట్రం పరంగా అతడి గతియ శక్తి జౌలలో. సో ఇక్కడ వేగం సమానము, దిశలు వేరే ఉన్నాయి కాబట్టి ఇక్కడ గతియ శక్తి 0 వస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న 50 గ్రాముల నీటిని 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మంచుగా మార్చడానికి దాని నుండి తొలగించాల్సిన ఉష్ణం విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 6500 క్యాలరీస్. నెక్స్ట్ 1. గాలిలో ధ్వని వేగం 340 మీటర్ సెకండ్ పవర్ -1 170 హెర్జ్ పౌనఃపున్యం గల ధ్వని గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు వరుసగా ఏర్పడిన సంపీడనం విరళీకరణంల మధ్య దూరం మీటర్లలో. ఆన్సర్ ఆప్షన్ 1 నెక్స్ట్ 1. ఇంద్రధనస్సు ఏర్పడటంలో ఏ దృగ్విషయం ఉండదు? ఆన్సర్ ఆప్షన్ 4 వివర్తనం. ఇంద్రధనస్సు ఏర్పడటంలో ఉండని దృగ్విషయం వివర్తనం. నెక్స్ట్ 1. క్రింద చూపిన వలయంలో ఏ బిందువు వద్ద పొటెన్షియల్ 20 వోల్ట్స్ అయినచో బి బిందువు వద్ద పొటెన్షియల్ వోల్ట్లలో. ఆన్సర్ ఆప్షన్ 1 20 వోల్ట్స్. నెక్స్ట్ 1. రెండు కణాలు మూల బిందువు నుంచి పాజిటివ్ x అక్షం వెంబడి ఒకేసారి ప్రయాణించడం మొదలుపెట్టాయి. ఒకటి నిశ్చల స్థితి నుంచి మొదలుపెట్టి ఏకరీతి త్వరణంలో ప్రయాణిస్తున్నది. రెండవది స్థిర వేగంతో ప్రయాణిస్తున్నచో వాటి మధ్య దూరం. ఆన్సర్ ఆప్షన్ 1 క్రమంగా పెరుగుతుంది. నెక్స్ట్ 1. బ్రెయిన్ను విద్యుత్ విశ్లేషణం చెందించినప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్, క్లోరిన్. నెక్స్ట్ 1. క్రింది వాటిలో ఏది ఆమ్ల విరోధులలో ఒక భాగంగా ఉంటుంది? యాంటాసిడ్లలో భాగం ఏది అంటే ఆప్షన్ 3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ 1. క్రింది జాబితా నుంచి చల్లని నీటితో కానీ వేడి నీటితో కానీ చర్య నొందని లోహాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అల్యూమినియం, జింక్, ఫెర్రస్. ఈ 3 లోహాలు చల్లని నీటితో కానీ వేడి నీటితో కానీ చర్య పొందవు. నెక్స్ట్ 1. క్రింది వాటిలో ఏది కనిష్ట pH విలువను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 జఠర రసం. నెక్స్ట్ 1. లోహాల నిష్కర్షణలో ఏ ధాతువులను సాధారణంగా భర్జన ప్రక్రియకు లోను చేస్తారు? భర్జన ప్రక్రియకు లోను చేసేటువంటి లోహము యొక్క ధాతువు ఆప్షన్ 2 సల్ఫైడ్ ధాతువులు. నెక్స్ట్ 1. X అను ధాతువులో లెడ్ లోహం ఉంటుంది, Y అను ధాతువులో పాదరస లోహం ఉంటుంది. XYలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 3 X అనేది గెలీనా, లెడ్ లోహం అనేది గెలీనా, నెక్స్ట్ సిన్నాబార్ అనేది పాదరసం.
నెక్స్ట్ వన్, ఎక్సను లోహం యొక్క ఆక్సైడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సోడియం హైడ్రాక్సైడ్ రెండిటితోనూ చర్య పొందుతుంది. ఎక్సనున్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అల్యూమినియం. నెక్స్ట్ వన్, ఒక జీవావరణ వ్యవస్థలోని కొన్ని జీవులు క్రింద పేర్కొనబడ్డాయి, వాటిని ఆహార గొలుసుగా మార్చండి. ఈ క్రింద ఇచ్చినటువంటి వాటిని ఆహార గొలుసుగా అమర్చితే మొదట వచ్చేది గడ్డి మొక్కలు, నెక్స్ట్ మిడత, తర్వాత కప్ప, నెక్స్ట్ పాము, చివరిగా వచ్చేది గ్రద్ద. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, స్నో బ్లైండ్నెస్కి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 UVB కిరణాలు. నెక్స్ట్ వన్, సరిగా జత చేయని జతను గుర్తించండి. ఇందులో సరికాని జత ఆప్షన్ 3 వృక్కాలు, రొయ్యలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. మత్స్యాలు, ఇక్కడ కార్డేటా సమూహము, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో మత్స్యాలు లేబియో, ఉభయచరాలు బూఫో, సరీసృపాలు బుంగారస్, క్షీరదాలు కెమిలస్. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, క్యాటలైటిక్ కన్వర్టర్లను దీనికి ఉపయోగిస్తారు. క్యాటలైటిక్ కన్వర్టర్లను ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఆప్షన్ 2 మోటార్ వాహనాల పొగలోని విషవాయువుల నియంత్రణకు. నెక్స్ట్ వన్, బహుపిండత వీటిలో సర్వసాధారణం. ఆన్సర్ ఆప్షన్ 4 నిమ్మ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. కెఫైన్ ఆల్కలాయిడ్, దాని యొక్క ఉపయోగము. కెఫైన్ అనేది నాడీ వ్యవస్థ ఉత్తేజకారకం. నెక్స్ట్ నింబిన్ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. నెక్స్ట్ స్కోపోలమైన్ అనేది మత్తుమందు. పైరిథ్రాయిడ్ అనేది కీటకనాశిని. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, గ్లైకాలసిస్లో సంశ్లేషితమైన NADH మైటోకాండ్రియాలో ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ చెందుతుంది. కిణ్వనంలో NADH నుండి NAD+ వేగంగాను, వాయు సహిత శ్వాసక్రియలో నెమ్మదిగాను ఆక్సీకరణం చెందుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో వ్యాఖ్య 1 సరైనది, కానీ వ్యాఖ్య 2 అనేది సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, క్రింది అంశాలు అధ్యయనం చేసి సరైన వాటిని గుర్తించండి. ఇందులో సరైనవి: విసరణలో శక్తి వినియోగం జరగదు. నెక్స్ట్, మొక్కలలో దారువు పోషక కణజాలం ద్వారా దూర ప్రాంతాలకు పదార్థాలు రవాణా అవ్వడాన్ని బదిలీ అంటారు. సో 1, 3 అనేవి సరైనవి. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, క్రింది వాటిని అధ్యయనం చేసి సరైన అంశాలు గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 అంశాలు కూడా సరైనవే కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. మైకోరైజా అనేది శిలీంధ్రం, వేరు వ్యవస్థల సహజీవన సంబంధం. కొన్ని మొక్కల ఆకుల ద్వారా నీరు ద్రవరూపంలో బయటకు రావడాన్ని బిందు స్రావం అని అంటారు. బాష్పోత్సేకం ముఖ్యంగా ఆకులలో ఉండే పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. విసరణకు శక్తి అనేది అవసరం లేదు. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, మానవ పిండాభివృద్ధిలో గర్భధారణ జరిగాక ఈ నెలలో భ్రూణం తలపై వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 5వ నెల. నెక్స్ట్ వన్, భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. ఇందులో భిన్నంగా ఉన్నది ఆప్షన్ 1 మాంజిఫెరా. మాంజిఫెరా ఇండికా అనేది మామిడి యొక్క శాస్త్రీయ నామము. మామిడి అనేది సంవృత బీజానికి చెందినది.
నెక్స్ట్ వన్, మెండలియన్ ఏకసంకర సంకరణంలోని F2 తరంలో జన్యు నిష్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 4 1:2:1. నెక్స్ట్ వన్, వ్యాఖ్య 1, స్పంజికలలో కణాంతర్గత జీర్ణక్రియ జరుగుతుంది, వీటిలో కుల్య వ్యవస్థ ఉంటుంది. వ్యాఖ్య 2, బాహ్య అస్థిపంజరం కలిగిన నిడేరియన్లు సముద్రంలో ద్వీపాలను ఏర్పరచగలవు, వాటిని ప్రవాల ద్వీపాలు అని పిలుస్తారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. ఇవి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, సహాయక కణాల విధి ఏమిటి? సహాయక కణాల విధి ఆప్షన్ 2, పరాగనాళానికి మార్గాన్ని నిర్దేశించడం. నెక్స్ట్ వన్, 0 అంకెను మొదట కనిపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, భారతీయులు. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటులో తొలి అమరునిగా ఎవరిని భావిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, మంగల్ పాండే. నెక్స్ట్ వన్, ఏ సింధులోయ ప్రదేశంలో ఎక్కువ మొత్తంలో బావులు కనుగొనబడినవి? ఆన్సర్ ఆప్షన్ 4, మొహంజోదారో. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ పట్ల సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వైఖరిని మార్చిన అలీగర్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ పేరు? ఆన్సర్ ఆప్షన్ 3, థియోడర్ బెక్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. లింగరాజ ఆలయం, హొయసాల, వైకుంఠ పెరమాల్ ఆలయము, పల్లవ, బృహదీశ్వర ఆలయం, చోళరాజ్యం. నెక్స్ట్ బేలూరు చెన్నకేశవ ఆలయము, గంగా. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. లార్డ్ డల్హౌసీ ఔద్ ఆక్రమణ, విలియం బెంటింగ్ తగ్గులు. నెక్స్ట్ లార్డ్ హేస్టింగ్స్ ఫిడారీలు, లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలన. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, లండన్లో స్థాపించబడిన విప్లవ సంస్థ ఇండియా హౌస్ని 1907లో ఎవరికి అప్పగించారు? ఆన్సర్ ఆప్షన్ 4, వినాయక దామోదర్ సావర్కర్. నెక్స్ట్ వన్, గాంధీజీ సబర్మతి ఆశ్రమంను స్థాపించిన కాలం? ఆన్సర్ ఆప్షన్ 3, క్రీస్తు శకం 1915, 1916. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో వాస్కోడిగామా మొదటిగా కాలికట్ను చేరాడు? ఆన్సర్ ఆప్షన్ 1, క్రీస్తు శకం 1498. నెక్స్ట్ వన్, హంటర్ కమిటీ దేని కొరకు నియమించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4, జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణ కొరకు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ గ్రంథం బుద్ధుని యొక్క జీవిత చరిత్రగా భావించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, బుద్ధ చరిత్ర. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటును ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామంగా వర్ణించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, వినాయక దామోదర సావర్కర్. నెక్స్ట్ వన్, తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏమిటి? తెలుగులో మొదటి మూకీ చిత్రం ఆప్షన్ 2, భీష్మ ప్రతిజ్ఞ. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో ముస్లిం లీగ్ పాకిస్తాన్ డిమాండ్ చేస్తూ తీర్మానించింది? ఆన్సర్ ఆప్షన్ 3, క్రీస్తు శకం 1940. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఏది? భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఆప్షన్ 4, బెంగాల్ గెజెట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణ తీర్మానం చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ 1, నాగపూర్ సమావేశం. నెక్స్ట్ వన్, క్రింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినది ఎవరు? ఇందులో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినది ఆప్షన్ 4,
ఏవో హ్యూమ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.